వెల్కమ్ టు ది లియో. అసెంబ్లీ సమావేశాల నుంచి వైసీపీ ఎందుకు పారిపోతుందో నిన్న శాసన మండలిలో చర్చ చూస్తే చాలా మందికి అర్థమవుతుంది. ఎందుకంటే నిన్న బొత్స సత్యనారాయణ గారు ఒక ప్రశ్న లేవనెత్తాడు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించడం లేదు, బకాయిలు పెట్టి విద్యార్థులను ఇబ్బంది పెడుతుందని చెప్పి బొత్స సత్యనారాయణ మాట్లాడినప్పుడు విద్యాశాఖ మంత్రిగా దానికి లోకేష్ గారు చాలా చక్కగా సమాధానం చెప్పి ఒక సవాల్ కూడా విసిరారు బొత్స సత్యనారాయణకి. ఆ సవాల్ తర్వాత ఆయన బయటికి వెళ్ళిపోయాడు. మేము వాకౌట్ చేస్తున్నామని బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి. ఏంటి ఆ సవాల్ అంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో బకాయిలు అక్షరాల 4063 కోట్లు, విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు దాదాపుగా 4000 కోట్లు బకాయిలు పెట్టి జగన్మోహన్ రెడ్డి దిగిపోతే దాన్ని విడతల వారీగా కూటమి ప్రభుత్వం చెల్లించుకుంటూ వస్తుంది. 2 రోజుల క్రితం కూడా 1200 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం బిల్లులు విడుదల చేసింది. అయితే దీన్ని తొక్కుపట్టి, అంటే వాళ్ళ హయాంలో బకాయిలు ఉన్నాయి, వాటిని కూటమి ప్రభుత్వం విడుదల చేస్తుందని చెప్పకుండా కూటమి వచ్చిన తర్వాత విద్యార్థులకు బకాయిలే చెల్లించట్లా, కాలేజీ ఇబ్బంది పెడుతున్నాయి. ఎవరి బకాయిలు అవి? కూటమి పెట్టిన బకాయిలా, జగన్ పెట్టిన బకాయిలా? అది స్పష్టంగా చెప్పాలి. ఎవరు పెట్టిన బకాయిలు అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలు. నిన్న బొత్స సత్యనారాయణ లేదు మేము 2 టర్ములు మాత్రమే చెల్లించాలి, మిగిలిన బకాయిలన్నీ మేము చెల్లించేసాం, 4000 కోట్లు అబద్ధం, అంత బకాయిలు ఉండవు అంటే లోకేష్ దానికి కూడా ఒక సమాధానం చెప్పాడు. 4063 కోట్ల రూపాయలకు మీరు పెట్టిన పెండింగ్ బిల్లులకు సంబంధించి పూర్తి వివరాలు శాసన మండలిలో ప్రవేశపెట్టడానికి నేను సిద్ధం. ప్రవేశపెట్టిన తర్వాత వైసీపీ పార్టీ దాని మీద చర్చకు రావాలి అంటే బొత్స సత్యనారాయణ నేను వాకౌట్ చేస్తున్నానని వెళ్ళిపోయాడు. వాస్తవానికి అక్కడ సవాల్ చేస్తే ఆయన స్వీకరించాలా. ఎందుకంటే మేము అన్ని బకాయిలు పెట్టలేదన్నదే బొత్స, కానీ సవాల్ చేసేటప్పటికి మేము వాకౌట్ చేస్తున్నామని చెప్పి వెళ్ళిపోయారు. పైగా జగన్మోహన్ రెడ్డి హయాంలో నాడు నేడు పనుల కింద దాదాపుగా 500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళితే ఆ బకాయిలను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చింది. జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్న భోజనం పథకాన్ని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎత్తివేస్తే కూటమి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ విద్య మీద దృష్టి పెట్టి తిరిగి మధ్యాహ్న భోజనాన్ని పునరుద్ధరించిన తర్వాత ఇప్పుడు 70,000 మంది విద్యార్థులు గతం కంటే ఇప్పుడు పెరిగారు. ఇంటర్మీడియట్లో ప్రభుత్వ కాలేజీల్లో పెరిగారు. ఎందుకు పెరిగారు అంటే సంస్కరణల మీద దృష్టి పెట్టారు కాబట్టి. సో అంటే వీళ్ళు నాడు నేడు పేరుతో బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు, పనులు చేయలేదు. స్టిల్ విషయం ఏంటంటే నేటికి రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో నాడు నేడు పనులు సగంలోనే ఆగిపోయాయి. ఎందుకు ఆగిపోయాయి అంటే వాటికి సకాలంలో బిల్లులు రాక ఆగిపోయాయి. దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే నాడు నేడు అసంపూర్తే, మధ్యాహ్న భోజనం మీరే ఎత్తేసారు, ఇంటర్మీడియట్కి పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్ మీరే ఎత్తేసారు. పీజీ విద్యార్థులకు వైసీపీఎంలో స్కాలర్షిప్ లేదు. ఫీజు రింబర్స్మెంట్ పీజీకి విద్యార్థులకు నేను ఎవరని చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే పీజీ చదువుకోవడానికి పేదవాళ్ళు అనర్హులు జగన్మోహన్ రెడ్డి దృష్టిలో. సో పీజీ విద్యార్థులకు స్కాలర్ ఎత్తేసింది వాళ్ళే. అలాగే విదేశీ విద్య, ఏదైతే గతంలో టీడీపీ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి విదేశీ విద్య ఉందో దానికి నిలిపివేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని నిలిపివేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే. అది ఇంకా మరీ దారుణం. అది బెస్ట్ అవైలబుల్ స్కూల్ అంటే ఏంటంటే కార్పొరేట్ పాఠశాలల్లో కొంత % పేదవారు చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దాంట్లో ఒక 5%, 10% లేదా 10-20 సీట్లు పేద విద్యార్థులకు ఇవ్వాలి. వాళ్ళ ఫీజు ఎవరు కడతారంటే గవర్నమెంట్ కడద్ది. ఇప్పుడు నారాయణ చైతన్య లాంటి లేదా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి స్కూల్స్లో పేద విద్యార్థులు చదువుతారు, వాళ్ళ ఫీజులు గవర్నమెంట్ కడుతుంది. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం అంటాం దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎత్తేస్తే ఆ తల్లిదండ్రులు అందరూ కలిసి కోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో పిల్లలకి అనుకూలంగానే తీర్పు వచ్చింది. సింగిల్ బెంచ్లో తీర్పు వస్తే డివిజన్ బెంచ్కి సవాల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. డివిజన్ బెంచ్లో కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని కొనసాగించాలనే చెప్పింది. తర్వాత దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయాడు. మళ్ళీ సుప్రీంకోర్టు అయితే ఇంకా మొట్టికాయలు వేసింది. పేద విద్యార్థులు చదువుకుంటే మీకు నొప్పేంటి, ఎందుకు బిల్లులు చెల్లించలేరు? దాదాపుగా 100 కోట్ల దాకా ప్రభుత్వం మొత్తం పాఠశాలన్నిటికీ కలిపి చెల్లించాల్సి ఉంటుంది, 100 కోట్లు సుమారు. మీకు ఎందుకు ఆ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం భారంగా మారుతుంది, ఎందుకు మీరు ఫీజులు చెల్లించలేరని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే అప్పుడు తిరిగి మళ్ళీ జీవో ఇచ్చి బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని కొనసాగించాడు. అంటే ఆ పథకం ఎత్తివేయడం కోసం హైకోర్టు సింగిల్ బెంచ్కి వెళ్ళాడు, హైకోర్టు డివిజన్ బెంచ్కి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. 3 చోట్ల మొట్టికాయలు వేస్తే తప్ప బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని జగన్ కొనసాగించాల. చాలా మందికి తెలియని నిజాలు ఇవి. కావాలంటే ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి, వెళ్ళిపోయి ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయి కొట్టండి, మీకు వచ్చేస్తుంది. ఎప్పుడు ఏ కోర్టు ఎలా చివాట్లు పెట్టిందో మీకు అందులో వచ్చేస్తుంది. సో అన్నీ చేసింది జగనే.
కానీ కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయటం. సో దీనికి సంబంధించి నేను అసెంబ్లీలో ఒక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. వైకాపా పెట్టిన ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు అక్షరాల 4064 కోట్లు. శాసన మండలిలో మంత్రి లోకేష్ వెల్లడి. పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఫీజు రీయింబర్స్మెంట్పై శాసన మండలిలో వాడివేడే చర్చ జరిగింది. ఒక దశలో అధికార విపక్ష సభ్యుల సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. శుక్రవారం ఉదయం సభ ప్రారంభమైన వెంటనే మండలి చైర్మన్ మోషేను రాజు ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని ఈ సందర్భంగా లోకేష్ శాసన మండలిలో పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వానికి నాడు నేడుపై చిత్తశుద్ధి లేదని, అప్పట్లో వారు 500 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులను కూటమి ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చిందని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం బాగా పనిచేస్తే అభ్యసన సామర్థ్యాలు ఎందుకు పడిపోయాయో చెప్పాలని నిలదీశారు. మన బడి మన భవిష్యత్తు పథకం కింద ఖర్చు చేసిన నిధుల వివరాలపై వైకాపా ఎమ్మెల్సీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం 7500 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ప్రతి పాఠశాలను 18 అంశాల ఆధారంగా స్టార్ రేటింగ్ ఇచ్చాం. సుమారు 40% పాఠశాలలకు 2 స్టార్ రేటింగ్ తక్కువగా వచ్చాయి. వాటి రేటింగ్ ఎలా మెరుగుపరచాలనే దాని మీద కూడా మేము అధ్యయనం చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక అన్నిటికీ మించి ఫీజు రీయింబర్స్మెంట్. సో ఫీజు రీయింబర్స్మెంట్ పై వైకాపా చర్చకు రావాలి. మంత్రి లోకేష్ వైకాపా హయాంలో 4064 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, దీనిపై చర్చించేందుకు సిద్ధమని మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. ఆరోపణలు చేసి పారిపోవడం, వాకౌట్ చేయడం వైకాపాకు ప్యాషన్గా మారిందని విమర్శించారు. బకాయిల వివరాలు సభ ముందు ఉంచేందుకు నేను సిద్ధం. చర్చకు వైకాపా సభ్యులు రావాలి. 3 నెలలకు ఒకసారి చెల్లించినట్టు ఎలా అబద్ధాలు చెబుతారు? ఇంటర్ విద్యపై మేము దృష్టి పెడితేనే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 70,000 మంది విద్యార్థులు పెరిగారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో కనీసం విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వలేదు. మధ్యాహ్న భోజనాన్ని రద్దు చేశారు. మేము వచ్చిన తర్వాత తిరిగి ఆ మధ్యాహ్న భోజనాన్ని కూడా పునరుద్ధరించామని చెప్పి నారా లోకేష్ చెప్పారు. అయితే బొత్స సత్యనారాయణ చెప్పింది ఏంటి? మా హయాంలో 2 త్రైమాసికాలే బకాయిలు, అంటే మొత్తానికి బకాయిలు ఉన్నాయని బొత్స ఒప్పుకున్నాడు. కాకపోతే మీరు అన్నట్టుగా 4000 కోట్లు కాదు, 2 త్రైమాసికాలకు సంబంధించి అంటే మేబీ 2000 కోట్లు 3000 కోట్లు లోపు ఉంటాయేమో అని చెప్పే లెక్క ప్రకారం వైకాపా ప్రభుత్వంలో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు 2 త్రైమాసికాలే మాత్రమే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రింబర్స్మెంట్ బకాయిలను భారీగా పెండింగ్ పెట్టింది. వాటిని ఎప్పటిలోగా చెల్లిస్తారనేది వెల్లడించాలి. వైకాపా ప్రభుత్వం 4000 కోట్లు బకాయిలు పెట్టిందనేది వాస్తవం కాదు. గత 2 ఏళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేశారు? రాష్ట్రంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది. ఇందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామని చెప్పి, అంటే రాష్ట్రంలోనంట విద్యాశాఖ భ్రష్టు పట్టిందని పాపం బొత్స సత్యనారాయణ వాకౌట్ చేశాడంట. మరి నువ్వు 2 త్రైమాసికాలే బకాయిలు అన్నప్పుడు ఇక్కడ నారా లోకేష్ వివరాలు సభ ముందు ఉంచేందుకు సిద్ధమని చెప్పాడు కదా. ఆయన 4064 కోట్ల రూపాయలను సభ ముందు ఉంచేందుకు సిద్ధమని చెప్పాడు కదా ఆయన. మరి అందుకు బొత్స సత్యనారాయణ ఒప్పుకోవచ్చు కదా, నీది పోయిందేముంది? నువ్వు అన్నట్టుగా 2 త్రైమాసికాలే అయితే ఇక్కడ నారా లోకేష్ దొరికిపోతాడు కదా, అప్పుడు కార్నర్ చేయడానికి మీకు ఛాన్స్ ఉంటుంది కదా. ఎందుకు బారిపోయారు మరి 2 త్రైమాసికాలు అని? ఎందుకు బారిపోయారంటే 4000 కోట్ల బకాయిలు అనేది నిజం. 4064 కోట్లు బకాయిలు పెడితే నాకు తెలిసి 800 కోట్లు ఒకసారి, 1000 కోట్లు సుమారు 900 చిల్లర కోట్లు ఒకసారి, నిన్న 1200 కోట్లు ఒకసారి, ఇలా బకాయిలు. అంటే ఇది వైసీపీ హయాంలో బకాయిలు. ఇప్పుడు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇవి కూటమి ప్రభుత్వం చెల్లించాల్సినవి కాదు, జగన్మోహన్ రెడ్డి చెల్లించాల్సిన వాటిని కూటమి చెల్లించుకుంటూ వస్తుంది. దాంతోపాటు అసలు కొంత పాతయి కొంత, అసలు కొంత పాతయి కొంత చెల్లించుకుంటూ వస్తుంది. సరే, ఏ గవర్నమెంట్ అయినా చివరి దశలో ఎలక్షన్ ముందులో ఏదైనా చెల్లించకుండా వదిలేస్తే ఈ నెక్స్ట్ గవర్నమెంట్లు చెల్లించాలి, ఓకే. కానీ ఇక్కడ బొత్సాయే ఒప్పుకున్నాడు 2 టర్ములు మేము చెల్లించలేదని. కానీ 2 టర్ములు కాదు, నాకు తెలిసి 4 టర్ములు చెల్లించాల. అంటే ఆల్మోస్ట్ చివరి 1.5-2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల. అందుకనే ఇది 4000 కోట్లు అయింది, లేకపోతే అంత బకాయిలు అవ్వదు. దాని వివరాలు సభ ముందు ఉంచేందుకు సిద్ధమని చెప్పి నారా లోకేషే సవాల్ చేశాడు. కానీ బొత్స సత్యనారాయణ మాత్రం విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందంట, అందుకని వాకౌట్ చేస్తాడంట. పైగా ఏమన్నాడు చూడండి, ఎందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నాం, వాకౌట్ చేయడం మాకు ఫ్యాషన్ కాదు అని. అంటే వెళ్తా ఇక్కడ నారా లోకేష్ వీళ్ళకి వాకౌట్ చేయడం ఫ్యాషన్ అయిపోయిందంటే, వాకౌట్ చేయడం మాకు ఫ్యాషన్ కాదు, మేము అయినా వాకౌట్ చేస్తామని చెప్పి బొత్స సత్యనారాయణ వెళ్ళిపోయాడు. ఒక సీనియర్ నేత అయ్యి ఉండి, అంటే సమాధానం చెప్పలేక వైసీపీ ఒకవేళ నిజంగానే నారా లోకేష్ 4064 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆ బిల్లులు అక్కడ పెడితే ఇప్పుడు వైసీపీ సమాధానం చెప్పాలి. ఎందుకు చెల్లించలేదు బొత్స సత్యనారాయణ చెప్పాలి సమాధానం. అప్పుడు ఇంకా అబాసిపాలు అవుతామని చెప్పి అబ్బాబా మేము అన్ని బిల్లులు పెట్టలేదని చెప్పి ఒక మాట చెప్పి ఆయన వాకౌట్ చేసి వెళ్ళిపోయాడు. అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యార్థులకు చేసింది గుండు సున్నా, అంటే చేసింది మూరుడు ప్రచారం బారెడని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిందేమో గోరంతా, చేయాల్సింది కొండంత, కానీ ప్రచారం మాత్రం కొండంత చేసుకున్నాడు.
చేసింది గోరంతైనా ప్రచారం మాత్రం కొండంత చేసుకున్నాడు. కానీ వాస్తవానికి అంతకు 2-4-5 రెట్లు జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు. నాట్ ఓన్లీ ఫీజు రెంబర్స్మెంట్, మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా నాడు నేడు బకాయిలు కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టి వెళ్ళిపోయాడు. ఈవెన్ వంట వండే మధ్యాహ్న భోజనం వంట కార్మికుల బకాయిలు కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టి వెళ్ళిపోయాడు. వంట కార్మికుల బకాయిలు కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టి వెళ్ళిపోయాడు. ఇటు గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ అవి కూడా బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు. వాటిని కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించింది. అంటే మొత్తంగా విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి చేసిన దానికంటే కూడా చేయకుండా పెండింగ్ పెట్టి వెళ్ళిందే ఎక్కువ. ఈ రోజు విద్యార్థులు ఫీజు రింబర్స్మెంట్ గురించి బాధపడుతున్నారు అంటే గతంలో అది జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమేనని చెప్పి నిన్న శాసన మండలి సాక్షిగా బయటపడింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.